మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు అన్న సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. హబక్కూకు పాత నిబంధనలో హబక్కూకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. హబక్కూకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. అందరూ నాతో ఈ మాట చెప్పండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఎవరు నీతిమంతులు? ప్రశ్న. నీతిమంతులు ఎవరంటే యేసు ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కళ్ళు తండ్రి అయిన దేవుడు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా చేశాడు. యేసుక్రీస్తు నా కోసం చనిపోయాడు. చనిపోయి పాతి పెట్టబడి ఆయన మళ్ళీ తిరిగి లేవడాన్ని బట్టి నేను నీతిమంతుడుగా నీతిమంతురాలుగా తీర్చబడ్డాను. యేసు ప్రభు నా పాపాల కోసం మరణించాడు అని మనం నమ్మి ఆయన మీద విశ్వాసం ఉంచితే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే మనల్ని నీతిమంతుడుగా నీతిమంతురాలుగా తీర్చిదిద్దాడు. మనందరము ఎవరైతే యేసు ప్రభు మరణాన్ని, భూస్థాపన, పునరుద్ధానము నమ్ముతారో వాళ్ళందరినీ తండ్రి అయిన దేవుడు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా తీర్చాడు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు నా కోసం చనిపోయాడు, యేసు ప్రభు నా కోసం చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన లేవడాన్ని బట్టి నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన ప్రతి ఒక్కరిని తండ్రి అయిన దేవుడు ఉచితముగా నీతిమంతుడుగా. ఇది మన వలన కలిగింది కాదు. ఈ నీతి పోయినసారి మనం చెప్పుకున్నట్టు ఇది మన వలన కలిగినది కాదు. మనం ఏదో మంచి కార్యాలు చేసామని మనకు నీతి వచ్చిందంటే అది పొరపాటు. పుణ్యకార్యాలు చేసామా, లేకపోతే గుడులకు వెళ్ళి ఆ మొక్కుబడులు ఈ మొక్కుబడులు చేసుకుంటే మనకు నీతి వచ్చిందంటే అది కరెక్ట్ కాదు. కేవలము ఉచితముగా ఆయన మనకు ఇచ్చిన నీతి. నమ్మువారు ఆయన కృప చేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాడు అని బైబిల్ చెప్తుంది. ఏమని నమ్మాలంటే యేసు ప్రభువే నా పాపాల కోసం మరణించాడు. నా పాపాల కోసం మరణించాడు కాబట్టి ఆయన పాతి పెట్టబడి తిరిగి లేవడాన్ని బట్టి నేను ఇప్పుడు నీతిమంతుడుగా తీర్చబడ్డాను అని ఈ మాట ఎవరైతే నమ్ముతారో ఉచితముగా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఎలా కలిగింది ఈ నీతి మనకంటే తండ్రి అయిన దేవుడు ఏ పాపము చేయని ఏ తప్పు చేయని యేసుక్రీస్తు మీద మన పాపాలు వేసి ఆయన నీతిని మనకి ఇవ్వడాన్ని బట్టి మనకి నీతి కలిగింది. మనకి నీతి ఎలా కలిగిందంటే ఏ పాపము చేయలేదు యేసుక్రీస్తు. మనలాగే భూమి మీద జీవించాడు, మనలాగే శోధించబడ్డా కానీ ఆయన ఏ పాపం లేనివాడిగా జీవించాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మన పాపాలన్నీ ఆయన మీద వేసి ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను మనకి ఇవ్వడాన్ని బట్టి మనకు నీతిమంతులుగా ఎంచబడ్డాము. ఆమేన్. మనకి యేసుక్రీస్తు ద్వారానే నీతి కలిగింది. ఇది మన వలన కలిగినది కాదు. ఇది చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ద్వారానే మనకు నీతి కలిగింది. అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. నీతిమంతులుగా అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి
నీతిమంతులుగా తీర్చబడ్డాడు. ఏదో వాళ్ళ కొడుకుని బలి ఇవ్వబోతున్నాడు కదా అని తన క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడలేదు. కానీ ఏదో ఇంకోటి చేశాడని అబ్రహాం నీతిమంతులుగా తీర్చబడలేదు. కానీ దేవుణ్ణి నమ్మాడు కాబట్టి తన కుమారుని ఇవ్వడానికైనా సిద్ధపడ్డాడు. దేవుణ్ణి నమ్మాడు కాబట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఇప్పుడు మనందరము నమ్మి నీతిమంతులుగా తీర్చబడ్డాము ఉచితంగా. ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాడంటే దేవుడు, అబ్బాయి మీరు నీతిమంతులుగా ఎంచబడ్డారు ఉచితంగా, ఇప్పుడు మీరేం చేయాలంటే విశ్వాసం మూలంగా జీవించాలి. పాత నిబంధనలో చెప్పాడు, కొత్త నిబంధనలో కూడా అదే చెప్పాడు. ఇది చాలా ప్రాముఖ్యం. ఏంటంటే నీతిమంతులుగా మనల్ని చేసి ఊరికే వదిలేయలేదు, కానీ మీరు విశ్వాసం మూలంగా జీవించాలి. నీతిమంతులుగా మనల్ని చేసి గాలికి వదిలేయలేదు. నీతిమంతులుగా మీరు విశ్వాసం మూలం ఎలా జీవించాలో కూడా మనకు చెప్తున్నాడు. మనం ఎలా బ్రతకాలి సమాజంలో, నీతిమంతులుగా ఉన్నాం, మేము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు మనం సమాజంలో ఎలా బ్రతకాలి, వాళ్ళు ఎలా జీవించాలని కూడా దేవుడు మనం చెప్తున్నాడు. ఎలా అంటే విశ్వాసం మూలంగా జీవించాలి. విశ్వాసం మూలంగా జీవించాలంటే విశ్వాసం అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. ఏంటి విశ్వాసం? విశ్వాసం అంటే ఏంటి ప్రశ్న. కనబడనిది కూడా ఉన్నది అని నమ్మటమే విశ్వాసం. కనబడనిది కూడా ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 ఉంటుంది. విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి కూడా ఉన్నాయి. అదృశ్యమైనవి అంటే కనబడనివి కూడా ఉన్నాయి అని నమ్మటమే విశ్వాసము. ఈ వాక్యం ప్రకారం కనబడట్లేదు, అయినా కానీ ఉన్నది అని నమ్మటమే విశ్వాసం. ఉదాహరణకి దేవుడు మనకు కనిపించట్లేదు, అయినా కానీ దేవుడు ఉన్నాడు అని మనం నమ్ముతున్నాం కదా, దానిని విశ్వాసం అంటున్నాం. పరలోకానికి మనం వెళ్ళలేదు, అది ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు, అయినా కానీ పరలోకం ఉంది అని ఈ భూమి మీద భయభక్తులు కలిగి జీవిస్తున్నాం. పరలోకానికి వెళ్ళాలని ఆశ ఉంది, దీనిని విశ్వాసం అంటున్నాము. ఇంకో మాటలో చెప్పాలంటే హాస్పిటల్లో భయంకరమైన అనారోగ్యంతో నువ్వు ఐసీయూలో పడుండా కానీ ఆ అనారోగ్య సమయంలో యేసుక్రీస్తు పొందిన గాయాల ద్వారా నేను ఆల్రెడీ స్వస్థతను పొందుకున్నాను అని నమ్మటమే విశ్వాసము. అనారోగ్య పరిస్థితుల్లో కూడా, చావు బ్రతుకుల మధ్యలో కూడా దేవుని మాట మీద నమ్మి దేవుడు అట్టు చెప్తున్నాడు కాబట్టి నేను స్వస్థతను పొందుకున్నాను అని నమ్మటమే విశ్వాసము. ఒకవేళ భయంకరమైన సమస్యలు, అప్పుల బాధలు ఒకవేళ మనకుంటే, క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అవసరత తీర్చాడు అని బైబిల్లో ఉంది కాబట్టి నేను దాన్ని నమ్ముతున్నాను, దానిని విశ్వాసం అంటున్నాను. అప్పులు ఉన్నప్పటికీ, సమస్యలు ఉన్నప్పటికీ అవేవి మనం పట్టించుకోకుండా వాక్యాన్ని నమ్ముతున్నాం కాబట్టి ఇప్పుడు మనం సంతోషము, దీనినే విశ్వాసం అంటున్నాం. కనిపించట్లేదు అయినా కానీ ఉన్నది అని నమ్మటమే విశ్వాసం. మన జీవితంలో ఎటు చూసినా సక్సెస్ కనిపించట్లేదేమో, అయినా కానీ యేసుక్రీస్తు ద్వారా నేను ఎప్పుడో విజయం పొందుకున్నాను అని నమ్మటమే విశ్వాసము. విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి కూడా ఉన్నవి అని నమ్మటమే విశ్వాసము. ఇప్పుడు నీతిమంతులుగా మనందరము ఇలాంటి విశ్వాసం మూలముగానే జీవించాలి. ఈ లోకంలో మనందరము విశ్వాసం మూలం అంటే కనిపించట్లేదు అయినా కానీ ఉన్నది అని నమ్ముతూ మన విశ్వాసంతో జీవించాలి. బయట పరిస్థితులు కాదు, కానీ దేవుని వాక్యం ప్రకారంగా పరలోక సంబంధమైనవి, భూ సంబంధమైనవి కాకుండా పర సంబంధమైనవే కనిపించట్లేదు అయినా కానీ ఉన్నవి అని నమ్మటం, దానిని విశ్వాసం. అలా విశ్వాసంతో మనం జీవించమని దేవుడు ఈ 2 నిబంధనల ద్వారా మనకి హెచ్చరిస్తున్నాడు.
మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాను. ఇప్పుడు మీరేం చేయాలంటే విశ్వాస మూలంగా జీవించాలి. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తారు. బైబిల్లో చాలామంది నీతిమంతులుగా జీవించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో నోవాహు విశ్వాసం గురించి ఈరోజు మనం నేర్చుకొని నోవాహు ఎలా జీవించాడో ఆ విధంగా మనం కూడా జీవిద్దాం. నోవాహు కూడా విశ్వాసంతోనే జీవించాడు అన్న విషయాన్ని మనం తెలుసుకొని దాని ప్రకారంగా మనం జీవించేవారిగా ఉన్నాము. ఆదికాండము 6వ అధ్యాయము 1-2 వచనాలు. నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. భూమి మీద జనాలు బాగా పెరిగిపోయారు. ఎంతగా పెరిగిపోయారంటే విస్తరించిపోయారు. వాళ్ళలో కుమార్తెలు కూడా పుట్టారు. నరుల కుమార్తెలు, నరులు భూమి మీద బాగా విస్తరించారు. వాళ్ళలో కుమార్తెలు పుట్టారు. 2వ వచనం ఏముందంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కగా ఉన్నారు, అందంగా ఉన్నారని చూసి తమ మనస్సుకు వచ్చిన వాళ్ళని కోరుకొని పెళ్లి చేసుకున్నారు. అర్థమైంది ఎంతవరకు? నరులు భూమి మీద బాగా పెరిగిపోయి అందులో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. నరుల కుమార్తెలు. దేవుని కుమారులు ఏం చేశారంటే వాళ్ళు అందంగా ఉన్నారు, చక్కగా ఉన్నారని చూసి తమ మనసుకు ఎవరు నచ్చితే వాళ్ళని చూసి పెళ్లి చేసుకున్నారు. ప్రశ్న, దేవుని కుమారులు ఎవరు దేవుని కుమారులు? దేవుడే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఎవరు మరి దేవుని కుమారులు ఎవరు అని అంటే 2వ కొరింథీ 6వ అధ్యాయము 17-18 ప్రకారం 2వ కొరింథీ 6వ అధ్యాయము 17-18 ప్రకారం దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపోతూ మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తాను. నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకూడని అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభువు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రినై ఉంటాను, మీరు నా కుమారులై ఉంటారు. కుమారులై ఉండురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఈ వాక్యం ప్రకారం ఎవరైతే తమను తాము ప్రత్యేకించుకుంటారో విగ్రహాలు జోలికి పోకుండా అవినీతి మంతులుగా దుర్నీతి పరులుగా జీవించుకుంటారు. ఎవరైతే తమను తాము ప్రత్యేకించుకుంటారో వాళ్ళని దేవుడు అంటున్న మాట ఏంటంటే నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులై ఉంటారు. ఉందగా మాట. దేవుడు ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రినై ఉంటాను, మీరు నా కుమారులై ఉంటారు. ఎప్పుడంటే మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకున్నప్పుడు నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులై ఉంటారు. దేవుని కుమారులు ఎవరంటే ఎవరైతే తమను తాము ప్రత్యేకించుకొని నీతిమంతులుగాను విశ్వాసులుగాను లేకపోతే దేవునికి భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో వాళ్ళని దేవుడు అంటున్నాడు, మీరు నా కుమారులు, నా కుమార్తెలు
అర్థమైనది. ఇప్పుడు దేవుని కుమారుడు ఎవరంటే, దేవుని కుమారులు ఎవరంటే నీతిమంతులుగా ఉన్న వాళ్ళే, విశ్వాసులుగా ఉన్న దేవుని భయభక్తులు కలిగి దేవుని నమ్మిన వాళ్ళే నీతిమంతులుగా ఉన్న వాళ్ళు దేవుని కుమారులు అని దేవుడు చెబుతున్నాడు. ఇప్పుడు నరుల కుమార్తెలు ఎవరంటే, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చూసి పెళ్లి చేసుకున్నారనండి. దేవుని కుమారులు ఎవరంటే నీతిమంతులను చూసుకున్నారు. ఇప్పుడు నరుల కుమారులు ఎవరు అని అంటే తమ్ముడు తాము ప్రత్యేకించుకోరు. వీళ్ళు నరుల కుమారులు తమ్ముడు తాము ప్రత్యేకించుకోకుండా దుర్నీతి పరులుగా, అవిశ్వాసులుగా, విగ్రహారాధికులుగా, దేవుని భయభక్తులు కలిగి లేని వారిగా, ఇంకొక మాటలో చెప్పాలంటే ఆదాము కుమారుడైన కయీను నడిచిన తప్పుడు త్రోవలో నడిచిన వారిని నరుల కుమారుడు అంటున్నాం. అర్థమైందిగా? నరుల కుమారులు ఎవరంటే, కుమార్తెలు ఎవరంటే కయీనులాగా తప్పుడు త్రోవలో నడిచిన వాళ్ళని నరుల కుమారులు అని అంటున్నాం. ఇప్పుడు దేవుని కుమారులు ఎవరంటే నీతిమంతులుగా, విశ్వాసమూలముగా ఎవరైతే దేవుని భయభక్తులు చూపిస్తారో వాళ్ళని దేవుని కుమారులు అని అంటున్నాం. ఇప్పుడు ఈ దేవుని కుమారులు ఏం చేశారంటే, ఈ నరుల కుమార్తెలు దేవుని భయభక్తులు కలిగి లేని వారు, దుర్నీతి పరులు, విగ్రహారాధికులు, వీళ్ళందరినీ చూసి ఆడవాళ్ళని తమ మనసుకు నచ్చారని వాళ్ళని చూసి పెళ్లి చేసుకున్నారు. ఇంతవరకు అర్థమైందిగా? దేవుని కుమారులే, నీతిమంతులే, విశ్వాసమూలంగా జీవించిన వాళ్ళే వాళ్ళు ఏం చేశారంటే ఈ దుర్నీతి పరులను, ఈ విగ్రహారాధికులను, దేవుని భయభక్తులు లేని వారిని, కయీనులాగా తప్పుడు త్రోవలు నడిచిన వారిని చూసి అందంగా ఉన్నారని తమ మనసుకు ఎవరు నచ్చితే వాళ్ళని చూసి పెళ్లి చేసుకున్నాడు. దేవుడు ఆశపడింది ఏంటంటే, నా కుమారులు వీళ్ళు నా కుమారులు, వీళ్ళనే నేను మంచి వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేయాలి. ఇలాంటి దుర్నీతి పరులు, ఇలాంటి అవిశ్వాసులతో కాదు, కానీ నా కుమారులు నీతిమంతులు, తమను తాము ప్రత్యేకించుకున్నారు కాబట్టి నేను కూడా నా కుమారులకి ఎవరైతే ప్రత్యేకించుకుంటారో, ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో వాళ్ళనే ఇచ్చి పెళ్లి చేయాలని ఆశపడితే, వీళ్ళు మాత్రం దేవుని కుమారులు అయ్యింది, నీతిమంతులు అయ్యింది, విశ్వాసులు అయ్యింది ఈ అవినీతి పనులను, దుర్నీతి పనులను, చెడిపోయిన వారిని అందంగా ఉన్నారని చూసి వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. దేవుడేమో నా కుమారులకు మంచోళ్ళనే, నీతిమంతుల్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటే వీళ్ళేమో దుష్టుల్ని అందంగా ఉన్నారని అదొక్కటే కారణం, కానీ లోపల వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏందో ఆ సంగతి పట్టించుకోకుండా నరుల కుమార్తెలు అంటే తప్పుడు త్రోవలు నడిచిన వాళ్ళని చూసి పెళ్లి చేసుకున్నారు. అర్థమైంది? ఎంతవరకు మీకు అర్థమైంది? దేవుడు తన కుమారుడు చెడిపోవటం ఆయనకు ఇష్టము లేక ఇప్పుడు పెళ్లి చేసుకునే ముందు ఆయన ఏం చేశాడంటే ప్రతిసారి వాళ్ళతో వాదిస్తా ఉన్నాడు. అంటే వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాడు. అబ్బాయి, మీరు నీతిమంతులు, మీరు విశ్వాసం గల వాళ్ళు, మీరు వాళ్ళని ఏమైనా పెళ్లి చేసుకోకూడదు. అర్థమైందిగా? మీరు విశ్వాసులు, నా కుమారులు, దేవుని కుమారులు నా కుమారులు కాబట్టి మీరు విశ్వాసుల్నే లేకపోతే నీతిమంతుల్ని పెళ్లి చేసుకోవాలి. భూలోకంలో చాలా మంది విస్తరించిపోయారు. వాళ్ళల్లో నరుల కుమారులు అంటే చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని మీరు పెళ్లి చేసుకోకూడదు. ప్రతిసారి వాళ్ళని హెచ్చరిస్తూ వాళ్ళని వాదిస్తూ ఉంటున్నప్పటికీ వీళ్ళు మాత్రం, దేవుని కుమారులు మాత్రం వినలా. దేవుడి మాటను లేక దేవుడి వాదనను పక్కన పెట్టేసి వాళ్ళు అందంగా ఉన్నారని చూసి దుర్నీతి పరులను, అవిశ్వాసులను, విగ్రహారాధికులను, దేవుని యందు భయభక్తులు కలిగి లేని వారిని చూసి పెళ్లి చేసుకున్నారు. దేవుడికి అది ఇష్టం లేదు. వాదిస్తున్నప్పటికీ వినలా, హెచ్చరిస్తున్నప్పటికీ ఏం లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరు నచ్చితే వాళ్ళని చూసుకొని పెళ్లి చేసుకున్నారు. ఏమవుతుంది ఇప్పుడు విగ్రహారాధనలు చూసి పెళ్లి చేసుకుంటే? తప్పే ఉంది. లేకపోతే అవిశ్వాసం చూస్తే పెళ్లి చేసుకుంటే తప్పే ఉంది.
ఎంతమంది చేసుకోవట్లేదు? అయితే ఆ దుర్నీతి పనులు చూసి పెళ్లి చేసుకుంటే ఏమైంది? కంపెనీలు మునిగిపోతాయి. ఏమైంది అని అంటే, ఎందుకు దేవుడు వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు? ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అంటే, వాళ్ళలాగా మనం తయారవుతాం కాబట్టి. అర్థమైందిగా మీకు? దుర్నీతి పనులను లేకపోతే అవిశ్వాసులు ఎందుకంటే మీరు పెళ్లి చేసుకోకూడదు అంటే, మీరు వాళ్ళలాగా తయారవుతారు. మీకు చేత కాదు వాళ్ళని మీలోకి చేర్చుకోవడం, మీకు చేత కాదు. మీరు వాళ్ళలాగా అవిశ్వాసులుగా తయారవుతారు. కానీ అవిశ్వాసులు విశ్వాసంలో నడిపించడం మీకు చేత కాదు. కాబట్టి మీరు చేసుకోవద్దురా. ఏమైతే చేసుకుంటే అంటే, రాజుల 1వ రాజుల గ్రంథము, ఏవైతే వాళ్ళ నేలని పెళ్లి చేసుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగి లేని వారిని, అది దేవుని నమ్మని వాళ్ళని చూసి పెళ్లి చేసుకుంటే ఏమైంది? 11వ అధ్యాయము, ఎవరు చదవద్దు కానీ మనం ఇందాక చదువుకున్నాం, దాంట్లో మీరు ఇంటికి వెళ్ళినా చూసుకోవాలి. 1 నుంచి 8 వచనాల్లో ఉంటుంది. సొలొమోను గురించి ఉండిద్ది ఈ మాట. సొలొమోను జ్ఞానం గల్లవాడు. ఒకప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే, దేవుని కుమారుడు అనిపించుకున్నవాడే, విశ్వాసుడే, నీతిమంతుడే ఒకప్పుడు సొలొమోను. జ్ఞానం విషయంలో తనను మించిన వాళ్ళు ఎవరూ లేరు ప్రపంచంలో. అంత జ్ఞానం కలిగిన వాడు. అలాంటి జ్ఞానం కలిగిన వాడు ఏం చేశాడంటే, పరాయి స్త్రీలను, బైబిల్లో ఉంది మాట, పరాయి స్త్రీలను మోహించి విగ్రహారాధికులను, దేవుని నమ్మని వారిని మోహించి పెళ్లి చేసుకున్నాడు. అర్థమైందిగా? సొలొమోను దేవుణ్ణి ఒకప్పుడు నమ్మినవాడే, దేవుని కుమారుడే, జ్ఞానం గల్లవాడే. ఇప్పుడు దానంతటినీ పక్కన పెట్టేసి మోహించి, పరాయి స్త్రీలను మోహించి విగ్రహారాధికులను, దేవుని నమ్మని వారిని చూసి పెళ్లి చేసుకున్నాడు. దాన్ని బట్టి ఏమైపోయాడంటే, బైబిల్ చెప్తుంది, బైబిల్లో ఉంది, దాని కారణంగా సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. పరాయి స్త్రీలను పెళ్లి చేసుకోవడాన్ని బట్టి విగ్రహారాధికులు లేకపోతే అవిశ్వాసులు, దేవుని నమ్మని వారిని చూసి పెళ్లి చేసుకోవడాన్ని బట్టి ఏం చేశాడంటే, దేవుని దృష్టిలో చెడు నడత నడిచాడు. వాళ్ళు విగ్రహారాధికులు, వాళ్ళ గుడులు, వాళ్ళు గుళ్ళో పూజలు చేసుకుంటే మనోడు కూడా వాళ్ళ కోసం గుళ్ళో పూజలు చేయాలని సొలొమోను కూడా వాళ్ళ కోసం దేవతలు, దేవుళ్ళు కట్టిస్తా ఉన్నాడు. ఆ పనిలో పడ్డాడు. దేవుడిని మర్చిపోయాడు. దేవుడి కోసం నీతిమంతుడిగా జీవించడం మర్చిపోయాడు. ఇప్పుడు పరాయి స్త్రీల మోహంలో పడి ఏం చేశాడంటే, ఇక వాళ్ళు చెప్పిన మాట విని వాళ్ళ కోసం గుడులు కట్టించుకుంటూ వాళ్ళ దేవతలను ఆరాధించడం మొదలుపెట్టారు. ఇప్పుడు సొలొమోను కంటే మనం గొప్పలమా? సొలొమోను కంటే మనం జ్ఞానవంతులమా? సొలొమోను పడిపోయాడు పరాయి స్త్రీలను మోహించి. దేవుడు అంటున్నాడు, అబ్బాయి మీరు నా కుమారుడు, మీరు పరాయి స్త్రీలు లేకపోతే నరుల కుమార్తెలు, చెడిపోయిన వారిని మీరు చేసుకోకూడదు, విగ్రహారాధికులు మీరు చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళలాగా మీరు తయారవుతారు, వాళ్ళలాగా మీరు పూజలు చేస్తా కూర్చోవాలి. కాబట్టి మీరేం చేయాలంటే, పరాయి స్త్రీలు లేకపోతే నరుల కుమార్తెలు పెళ్లి వాదిస్తుంటే వాళ్ళ వాదనను వినకుండా వాదనను పక్కన పెట్టేసి, ఈ దేవుడి కుమారులు, నరుల కుమార్తెలు చక్కగా ఉన్నారు, అందంగా ఉన్నారు అని ఒకే ఒక కారణాన్ని బట్టి దేవుడు వాదనను లేకపోతే దేవుడు మాటను పక్కన పెట్టేసి వాళ్ళని ఇష్టం వచ్చిన మనసుకి ఎవరైతే ఇష్టం వచ్చారో వాళ్ళని చూసి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు యెహోవా అంటున్నాడు, నా ఆత్మ ఇక నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులైపోయారు. దేవుడేమో దేవుని కుమారులుగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు, అనగా నీతిమంతులుగా, విశ్వాసులుగా, నా యందు భయభక్తులు కలిగిన వారుగా జీవించాలి
అని ఆశపడితే వీళ్ళు మాత్రం దేవుని కుమారులై ఉండి నరుల కుమార్తెలను పెళ్లి చేసుకొని అక్రమాలు చేస్తూ చెడిపోయిన పనులు చేస్తూ జీవిస్తున్నారు. అలా జీవించడాన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఇంకా నా ఆత్మ ఎల్లప్పుడూ వాళ్ళతో వాదించదు. అంటే వాళ్ళకి ఇప్పుడు నచ్చజెప్పను నేను. దేవుడు వాదిస్తూ ఉన్నాడు, లేకపోతే వాళ్ళని హెచ్చరిస్తున్నాడంటే తన ఆత్మ ద్వారా హెచ్చరిస్తున్నాడు. బైబిల్లో ఉంది కదా, నా ఆత్మకి ఎప్పుడు వాదిస్తుందంటే ఆత్మ ద్వారా హెచ్చరిస్తున్నాడు, ఆత్మ ద్వారా వాదిస్తున్నాడు వాళ్ళతో. అంతేగాని ముఖాముఖిగా పోయి అరే ఎంత చేద్దాం అనలా. ఆత్మలో ప్రేరేపణ కలుగు చేశాడు, అంతేగాని మనలాగా ముఖాముఖిగా మాట్లాడలే. ఆత్మ ద్వారా ప్రేరేపణ కలుగు చేసిన వాళ్ళు వినకపోక నరుల కుమార్తెలను పెళ్లి చేసుకుని వాళ్ళ ఇష్టానుసారంగా అక్రమాలు చేస్తూ నరమాత్రులుగా జీవించడాన్ని బట్టి ఇక నేను వాళ్ళతో వాదించను అని అన్నాను. వాదించడం అంటే ఏంటంటే తప్పును సరిచేయడానికి మాట్లాడే మాటలనే వాదించడం అంటున్నాం. దేవుడు వాదించడం అని అన్నాడు. వాదించడం అంటే ఏంటంటే తప్పును సరిచేయడానికి, ఇది తప్పు కాబట్టి ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు అని మాటలతో సరిచేయడాన్ని ఏమంటారంటే వాదన అని అంటున్నాం. ఉదాహరణకి కోర్టులో నీతిమంతుడి తరపున లాయరు జడ్జితో మాట్లాడడాన్ని వాదన అంటున్నాం. అర్థమైనగా వాదన అంటే నీతిమంతుడి తరపున జడ్జితో లాయర్ మాట్లాడేదాన్ని వాదన అని అంటున్నాం. ఇప్పుడు దేవుడు ఎందుకు వాదించట్లేదంటే వాళ్ళతో, ఇక వాళ్ళు నీతిమంతులు కాదుగా, అక్రమాలు చేస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుడు అన్నాడు వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళతో వాదించడం వేస్ట్. వాదన అంటే నీతిమంతుల తరపున మాట్లాడటమే వాదన. ఇప్పుడు వాళ్ళు నీతిమంతులు కాదు, దుర్నీతి పనులు అక్రమాలు చేస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరు నచ్చితే వాళ్ళని పెళ్లి చేసుకుంటూ జీవించడాన్ని బట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇక నేను వాళ్ళని వాదించను, వాళ్ళతో నేను ఎప్పుడు వాదించను అని అంటున్నాడు. ఎక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, మనకి కూడా దేవుడు తన ఆత్మ ద్వారా చెప్తా ఉంటాడు ఏం చేయాలి ఏం చేయకూడదు. దేవుడు కూడా ముఖాముఖిగా ఏం చెప్పడం, మీరు ఏదో బాగా అర్థం చేసుకోవాలి. తన ఆత్మ ద్వారానే మనకు ఒక ప్రేరేపణ కలుగు చేస్తాడు, లేకపోతే ఎవరి ద్వారా చెప్తాడు, లేకపోతే వాక్యం ద్వారా మాట్లాడవచ్చు. దాన్ని మనం అర్థం చేసుకుని ఏం చేయాలి ఏం చేయకూడదు. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, వినలేదండి ఇంకెప్పుడు మనతో వాదించడు. దేవుడు చెప్తాడు అయినా కానీ మన ఇష్టానుసారంగా జీవించుకుంటే ఇక ఆయన మనతో వాదించడు ఇంకెప్పుడు. ఈ దేవుని కుమారులతో కూడా ఆయన అదే చేశాడు. ఏం చేశాడు? వాదిస్తూ ఉన్నాడు. చేసుకోవద్దురా లేకపోతే వాళ్ళతో జీవించొద్దురా, ఆ నరుల కుమార్తెలతో నరులతో సహవాసం వద్దురా అని అంటే వాళ్ళు వాదిస్తున్నా కానీ వాళ్ళు వినకపోగా దేవుడి వాదన పక్కన పెట్టేసి నరుల కుమార్తెలను చూసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా పెళ్లి చేసుకున్నారు. దేవుడు అంటున్నాడు ఇక నేను ఎంత వాదించి ఎన్నిసార్లు వాదించిన వాళ్ళు వినలేదు, ఇక నేను వీళ్ళతో నేను ఎప్పుడు వాదించను. దేవుని కుమారులే అయినప్పటికీ వాళ్ళు పాపంలో జీవిస్తూ శాపంలో జీవిస్తూ పెళ్లి చేసుకొని నరమాతృలుగానే జీవిస్తున్నారు. దేవుడు ఆశపడేది మన నుంచి ఏదైనా ఉంది అనంటే మనందరం దేవుని కుమారులుగా జీవించాలి అని ఆశపడుతున్నారు. దేవుడు ఆశపడేది ఏంటంటే నీతిమంతులముగా విశ్వాసముగా లేకపోతే దేవునికి భయభక్తులు కలిగిన వారుగా మనల్ని మనం ప్రత్యేకించుకొని జీవించాలి అని దేవుడు ఆశపడుతుంటే ఈ నరులు దేవుని కుమారులాగా మనలో చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుడి మాటను దేవుడి బాధను పక్కన పెట్టేసి ఎవరికి నచ్చిన వాళ్ళు చేసుకుంటా పోతున్నారు. చాలామంది ఉన్నారు ఎవరికి నచ్చిన వాళ్ళు చేసుకుంటా పోతున్నారు.
అందంగా ఉన్నారు అనే ఒకే ఒక కారణం తప్ప మంచోళ్ళ కాదా, వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారా లేదా, వాళ్ళ నమ్మకం ఏంటి, వాళ్ళ పనులేంటి, వాళ్ళు మంచోళ్ళ కాదా అని ఏం చూడరు. ఈ నరుల దేవుని కుమారులు విశ్వాసులు అయి ఉంటే, దేవుని నమ్ముకున్న వాళ్ళు అయి ఉంటే, వీళ్ళు నరుల కుమార్తెలు చక్కగా ఉన్నారని చూసి పెళ్లి చేసుకోవడాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, ఇంక నేను మీతో వాదించండి, మీరు చెడిపోయారు, అక్రమ విషయంలో నరమాతులుగానే జీవించారు కాబట్టి ఇక నేను మీతో వాదించను అని చెప్తున్నాడు. నా కుమారులకి నేను ఎంత చెప్పిన వాళ్ళు వినలేదు, నా కుమారుడికి నేను ఎంత చెప్పిన వాళ్ళు వినలేదు, నా మాటను నా వాదనను పక్కన పెట్టేసి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించుకుంటున్నారు. దాని కారణంగా నేను ఎప్పుడు ఇంక వాళ్ళతో వాదించను అన్న తర్వాత 5వ వచనంలో దేవుడు అంటున్నాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూశాడు. వాదించను అన్నాడు. ఇప్పుడు ఎలా పెరిగిపోయారంటే ఇక దేవుడు కూడా వాదించట్లేదు, ఇది వాళ్ళ తప్పులు వాళ్ళు చేసుకుంటా పోతున్నారు. ఇక దేవుడు తన ఆత్మ ద్వారా ఎవరితో మాట్లాడట్లా, వాదించట్లా. ఏం చేశారు వాదించకపోయిందంటే బాగా పెరిగిపోయింది. నరులు చెడుతాము భూమి మీద బాగా గొప్పదైపోయింది. అంతే, ఒక మాటలో చెప్పాలి, అదుపు చేయలేనంత గొప్పదైపోయింది నరులు చెడుతాము. ఎందుకంటే ఇక దేవుడు వాళ్ళతో వాదించట్లా, అక్రమ విషయంలో నరమాత్రులు అయిపోయారు. ఎంత చెప్పినా ముందు చెప్పాడు వినలేదు. ఇక వినకపోగా దేవుడు వదిలేశాడు, ఇక మాట్లాడుతున్నా. ఆ మాట్లాడకపోగా ఇప్పుడు మంచి చెడ్డ చెప్పేది ఎవరు లేరు కాబట్టి ఇక వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఏం చేశారంటే భయంకరమైన పాపాలు చేశారు. ఎవరికి నచ్చితే వాళ్ళు చూసి పెళ్లి చేసుకున్నారు. ఒకళ్ళు ఇద్దరం తేడా లేదు, ఎంతమంది అయితే అంతమంది. బైబిల్ చెప్తుంది గొప్పదైపోయింది వాళ్ళ చెడుతనము, గొప్పదైపోయింది, అదుపు చేయలేము. బైబిల్లో ఇంగ్లీష్ బైబిల్లో ఇంకో మాట ఉంది, అదుపు చేయలేనంత గొప్పదైపోయింది అన్న మాట ఉంది. అదుపు చేయలేకపోతున్నారు. ఇక వాళ్ళ పాపాలని వాళ్ళ తప్పుల్ని చూస్తూ అదుపు చేయలేకపోతున్నారు. బైబిల్లో ఒక లూకాసు వార్తలు ఏమంటుందంటే, వాళ్ళు తినుచు త్రాగుచు సుఖించుచు పెళ్లికి చేసుకుంటూ వాళ్ళ ఇష్టానుసారంగా జీవించారు అని బైబిల్లో. ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు అంటున్నాడు, ఇలా చెడిపోవటాన్ని దేవుడు చూస్తున్నాడు. మాట్లాడకపోయినా వీళ్ళందరూ చెడిపోవటం, అది పాడైపోవటం దేవుడు చూసి ఎంత చెప్పినా వినట్లేదు కాబట్టి ఇక వీళ్ళందరినీ నాశనం చేద్దాం నిర్ణయించుకున్నాడు. అర్థమైందిగా? ఎంత చెప్పినా వినలేదు. ముందు వాదిస్తున్నా వినలేదు. వినకపోగా ఇక భూమి మీద బాగా చెడుతనం పెరిగిపోయి అదుపు చేయలేనంత పెరిగిపోగా దేవుడు ఒక నిర్ణయం తీసుకుని ఏం చేశాడంటే, ఇక వీళ్ళందరినీ నాశనం చేద్దాం, ఎందుకురా నేను ఇలా చేశాను అని సంతాపపడ్డాడు. నా కుమారులు అయ్యింది దేవుని భయభక్తులు కలిగిన వారు అయ్యింది, ఇప్పుడు అక్రమాలు చేసుకుంటూ చెడ్డ పనులు చేసుకుంటూ చెడిపోతూ జీవిస్తుంటే దేవుడు బాధపడుతుంది, ఎందుకు రాయాలని చేశాను అని తన హృదయంలో దోచుకొని ఆయన బైబిల్లో దేవుణ్ణి బాధ పెట్టేశాడు. తన తండ్రిని లేకపోతే తన దేవుణ్ణి బాధ పెట్టేశాడు. ఎందుకు వీళ్ళని చేసి నేను తప్పు పని చేశానా అని దేవుడు ఏం చేశాడంటే వీళ్ళందరూ నాశనం చేద్దాం, పోతే పోయారు అని ఏం చేశాడంటే జలప్రలయంతో నాశనం చేద్దాం అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. నరుల చెడుతనం భూమి మీద గొప్పదైపోయింది అని దేవుడు చూసి ఏం చేశాడంటే ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, వీళ్ళందరినీ నేను తుడిచివేస్తాను,
ఇక వీళ్ళని అదుపు చేయలేనంత గొప్పదైపోయింది కాబట్టి ఏదైనా తుడిచివేస్తాను అని చెప్పి దేవుడు చూసినప్పుడు తిరుచు త్రాగుచు సుఖిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని చూసి దేవుడు నొచ్చుకొని ఇక ఏం చేశాడంటే ఆలోచించుకొని ఇక వీళ్ళందరూ నాశనం చేద్దాము అని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ ఒక మాట మనం నేర్చుకోవాలి ఏంటంటే, మనం కూడా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే మనం చేసే ప్రతీది దేవుడు చూస్తాడు. అర్థమైందిగా? మనం చేసే ప్రతీది మంచిదే కావచ్చు, చెడ్డదే కావచ్చు, ప్రతీది దేవుడు చూస్తాడు. అలా చూసినప్పుడు మనం రక్షించబడాలి లేకపోతే కాపాడబడాలి అని అంటే నీతిమంతుడుగా విశ్వాసంగా జీవించాలి. కాదు లేదు ఇష్టానుసారంగా జీవించుకుంటామంటే దేవుడు అంటున్నాడు ఇక తుడిచేస్తాను. ఎంత చెప్పినా వినట్లేదు కాబట్టి ఏం చేస్తాడు? బైబిల్లో ఒక మాట ఉంది, ఎంత చెప్పినా విననివాడు మరి హఠాత్తుగా మరణం పొందుతాడు వాడు, అంతే. ఇప్పుడు దేవుడు మనం చేసే ప్రతిదీ చూస్తాడు. అలా చూసినప్పుడు మనం మంచివే చేయాలి, నీతిమంతులుగానే జీవించాలి. చెడ్డ పనులు మనం చేయకూడదు. ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం, ప్రతి క్షణం ఒక మాట ఉంటుంది, ఆకాశం నుండి భూమి మీద నరులను కన్నారా చూస్తున్నాడు అని ఒక మాట ఉంటుంది. అలా చూసినప్పుడు మనం రక్షించబడాలి లేకపోతే కాపాడబడాలి అని అంటే మనం నీతిమంతులుగా లేకపోతే దేవుడికి భయభక్తులు కలిగినట్టుగా మనం జీవించాలి. కాదు అని అంటే ఇదిగో వేరే నిర్ణయం తీసుకున్నట్టుగా నాశనం చేద్దాము అని మనల్ని కూడా నిర్ణయం తీసుకుంటాడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు చూస్తూ ఉంటాడు కాబట్టి నేను తప్పు చేయను, దేవుడు చూస్తున్నాడు కాబట్టి నేను దొంగతనం చేయను లేకపోతే తప్పు చేయను. తప్పు చేస్తే ఇక చెప్తా నాశనం చేస్తాడు. కాబట్టి మనం ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను భయభక్తులు వెళ్ళి జీవిస్తాను. తర్వాత వచ్చినప్పుడు దేవుడు అంటాడు 7వ వచనం, నరుల చెడుతనం భూమి మీద బాగా పెరిగిపోయింది, అభివృద్ధి చేయలేనంత బాగా పెరిగిపోయింది. ఇక దేవుడు తట్టుకోలేక మొత్తాన్ని నాశనం చేద్దామని నిర్ణయించుకొని 7వ వచనంలో అంటాడు దేవుడు, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఎందుకంటే వారిని సృష్టించినందుకు నేను సంతాపం పొందుతున్నాను. నరుల చెడుతనం బాగా పెరిగిపోయింది, ఇక నేను అందరినీ నాశనం చేస్తాను. ఎందుకంటే ఇక నేను నొచ్చుకున్నాను, నా హృదయం నొచ్చుకున్నాను. ఎంత చెప్పినా వాళ్ళు వినట్లా, ఎంత వాదిస్తున్నా కానీ వాళ్ళు వినట్లేదు. వినకపోగా వాళ్ళకి ఇష్టానుసారంగా తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. ఇదే పని, ప్రతిసారి ఇదే పని చేస్తున్నారు. అదుపు చేయలేనంత గొప్పదైపోతే దేవుడు అంటున్నాడు అందరినీ నాశనం చేస్తాను. ఎందుకంటే నేను సంతాపం పడుతున్నాను, నేను బాధపడుతున్నాను. ఇలా చేసినందుకు నేను సంతాపం పొందుతాను, నేను అందరినీ దుర్చేస్తాను. అందరూ తెలుసు త్రాగుచు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఒక వ్యక్తి మాత్రం అవేమీ చేయకుండా నీతిమంతుడుగా జీవించాడు. దేవుడు ఏమో చూస్తున్నప్పుడు మనలందరూ చెడిపోయి అక్రమాలు చేసుకుంటూ తింటున్నారు, తాగుతున్నారు. అలాంటి వాళ్ళ మధ్యలో దేవుడు చూసినప్పుడు ఒక వ్యక్తి మాత్రం దేవుడికి భయభక్తులు కలిగిన వాడుగా, నీతిమంతుడుగా, నిందారహితుడుగా జీవించడం దేవుడు చూశాడు. ప్రతి వారాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. అలా చూసినప్పుడు మనం కనపడాలి అని మనం ఆశపడాలి. అంతే. ఇప్పుడు దేవుడు చూస్తున్నప్పుడు ఏమైందంటే అందరూ చెడిపోయి చెడ్డ పనులు చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి మాత్రం దేవుడికి భయభక్తులు కలిగి నీతిమంతులుగా జీవించడం దేవుడు చూసి అంటున్నాడు 8వ వచనంలో, అయితే
నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందుకున్నాడు. దేవుడు నిర్ణయించుకున్నాడు, అందరినీ నాశనం చేద్దాము, ఎందుకంటే వీళ్ళు అక్రమాలు చేసుకుంటూ పాపాలు చేసుకుంటూ వీళ్ళ పాపాలు పెరిగిపోయింది కాబట్టి అందరూ నాశనం చేద్దాము అన్న సమయంలో ఒక వ్యక్తి మాత్రం నోవాహు మాత్రం నీతిమంతుడిగా లేకపోతే దేవునికి భయభక్తులు కలిగిన వాడిగా జీవించడాన్ని బట్టి ఇప్పుడు దేవుని దృష్టి యందు కృప పొందుకున్నాడు నోవాహు. నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందుకోవడానికి కారణం 3 కారణాలు ఉంటే దాన్ని మనం చూసి ఆదికాండము 9వ అధ్యాయం 6వ అధ్యాయం 9వ వచనం. ఈ వచనంలో 3 పనులు చేయడాన్ని బట్టి నోవాహు దేవుని దృష్టిలో కృప పొందుకున్నాడు. చూద్దాం. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడును. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఈ వచనం ప్రకారం మొదటిగా నీతిమంతుడిగా జీవించాడు. నోవాహు ఏం చేశాడంటే మొదటిగా నీతిమంతుడిగా జీవించడాన్ని బట్టి నాశనం చేద్దామన్న దేవుడి ఆలోచనలో దేవుడు చూస్తూ ఉంటే ఆ దేవుని దృష్టిలో నీతిమంతుడిగా జీవించడాన్ని బట్టి ఇప్పుడు కృప పొందుకున్నాడు. దేవుడి దృష్టిలో కృప పొందుకున్నాడు. ఇప్పుడు నీతి అంటే ఏంటంటే దేవుడి దృష్టిలో సరి అయినదిగా ఉండే లక్షణం. నీతి అంటే దేవుని దృష్టిలో సరైన స్వభావం లేదా ప్రవర్తన, దేవుడు సరైనదిగా ఉండటమే నీతి అంటున్నాం. నోవాహు తన ప్రవర్తన విషయంలో సరిగ్గా ఉన్నాడు దేవుని దృష్టిలో. నోవాహు తన స్వభావం విషయంలో సరైన రీతిగా నీతిమంతుడిగా ఉండటాన్ని బట్టి నోవాహు దేవుని దృష్టిలో కృప పొందుకున్నాడు. అందరికీ నాశనం చేద్దామన్నాడు, నోవాహు మాత్రం ఉంచాడు. కారణం ఏంటంటే వాళ్ళలాగా మనోడు పాపాలు చేస్తూ జీవించలేదు, కానీ వాళ్ళలాగా పెళ్లి చేసుకుంటూ వెలిగిస్తూ అక్రమాలు చేసుకుంటూ జీవించలేదు, కానీ తన ప్రవర్తన విషయంలో దేవుని భయభక్తులు కలిగి అనుకూలంగా జీవించాడు. తన స్వభావం విషయంలో దేవుని భయభక్తులు కలిగి దేవునికి అనుకూలంగా జీవించడాన్ని బట్టి ఇప్పుడు దేవుని దృష్టిలో కృప పొందినవాడు ఆయన. మనం కూడా దేవుడు ఏదైనా సమస్యలు లేదా ఇబ్బందుల్లో ఇప్పుడు దేవుని రాకడ రాబోతుంది. అలాంటి రాకడలో మనం దేవుని దృష్టిలో కృప పొందుకోవాలి అని అంటే మన ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉండాలి. మన స్వభావం దేవునికి అనుకూలంగా, దీనిని నీతి అని అంటున్నాం. మనం రక్షించబడాలి, మనం కాపాడబడాలి, దేవుని దృష్టిలో కృప పొందుకోవాలి అని అంటే నోవాహులాగా మనం ఏం చేయాలంటే మన ప్రవర్తన విషయంలో దేవునికి అనుకూలంగా ఉండాలా, సరైనదిగా ఉండాలి. మన స్వభావం విషయంలో సరైనదిగా ఉంటే మనం కాపాడబడతాము, రక్షించబడతాము. నోవాహులాగా నోవాహు ఏం చేశాడంటే వాళ్ళలాగా వీళ్ళలాగా చెడ్డ పనులు చేసుకుంటూ కూర్చోలేదు, కానీ తన స్వభావము తన ప్రవర్తన విషయంలో నీతిమంతుడుగా జీవించడాన్ని బట్టి ఇప్పుడు దేవుని దృష్టిలో కృప పొందుకున్నాడు. రెండవ కారణం నిందారహితుడై ఉన్నాడు. నిందారహితుడు అంటే ఏంటి? లాస్ట్ వీక్ కూడా మనం చెప్తున్నాం. నిందారహితుడు అంటే నిర్దోషి అని అర్థం. దోషిగా ఎంచబడిన వాడిని నిర్దోషి అని అంటున్నాం. ఇప్పుడు నోవాహు ఏం చేశాడంటే దోషిగా ఎంచబడాల. మన వాళ్ళందరూ అక్రమాలు చేసుకున్నారు, దేవుని దృష్టిలో చట్టాలు అయిపోయారు. నోవాహు అలా లేడు, దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉన్నాడు. నిందారహితుడిగా ఉండటాన్ని బట్టి ఇప్పుడు దేవుని దృష్టికి కృప పొందినవాడు ఆయన. రెండో కారణం. మొదటి కారణం తన ప్రవర్తన అంతట్లో, తన స్వభావం అంతట్లో నీతిమంతుడిగా జీవించడాన్ని బట్టి కృప పొందినవాడు, రక్షించబడ్డాడు. రెండవ కారణం నిందారహితుడిగా లేదంటే నిర్దోషిగా, దోషిగా ఎంచబడకుండా నిర్దోషిగా
జీవించడాన్ని బట్టి కాపాడబడ్డాడు, దేవుడి దృష్టిలో కృప పొందుకున్నాడు. మూడవ కారణం ఏంటంటే దేవుడితో కూడా నడిచాడు. నోవాహు దేవుడితో కూడా నడిచినవాడు. మూడవ కారణం అంటే దేవుడితో సన్నిహిత సంబంధం కలిగిన వాడు. దేవుడితో నడవడం అంటే మనం చెప్పినట్టు ఇలా నడుచుకుంటా పాటలు పాడుకుంటా పోవడం, సన్నిహిత సహవాసం కలిగి ఉన్నాడు, సన్నిహిత సంబంధం. నోవాహు అందరూ దేవుని మాటను పక్కన పెట్టేసి, దేవుని కుమారులే, నీతిమంతులే, వాళ్ళందరూ దేవుని మాటను పక్కన పెట్టేసి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించుకుంటే ఈ నోవాహు మాత్రం దేవుడితో సన్నిహిత సంబంధం కలిగి దేవుడితో నడుస్తూ ఉన్నాడు. భయభక్తులు కలిగి వాళ్ళు చేసుకుంటే వీళ్ళు చేయట్లా, మనడు నోవాహు చేయట్లా. వాళ్ళు తప్పులు చేసుకుంటే మనడు తప్పులు చేయట్లా. వాళ్ళు పెళ్ళిళ్ళు ఇష్టానుసారంగా చేసుకుంటే మనడు చేయట్లా. దేవుడితో నడిచాడు. దానికి కారణంగా ఏం చేశాడంటే దేవుడి దృష్టిలో కృప పొందుకున్నాడు. అంటే నాశనం చేద్దాం అనుకున్న, అందరినీ నాశనం చేద్దాం అనుకున్న దేవుడు నీతిమంతుడుగా, నిందారహితుడుగా, దేవుడితో నడిచిన వాడుగా ఈ నోవాహును చూసి నిన్ను కాపాడతాను, నిన్ను రక్షిస్తాను అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అర్థమైందా? మన వాళ్ళందరూ దేవుని కుమారులు పాపం చేశారు. ఎంతగా చేశారంటే నరులు చెడుతాం, భూమి బాగా పెరిగిపోయింది, అదుపు చేయలేనంత పెరిగిపోవడాన్ని బట్టి ఇప్పుడు నాశనం చేద్దాం అనుకుంటే ఒక వ్యక్తి మాత్రం 3 పనులు చేస్తూ నీతిమంతుడుగా, నిందారహితుడుగా, దేవుడితో నడుచుకున్నాడుగా కృప పొందుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆశపడి మనల్ని కాపాడాలి. ఎందుకంటే నేను చెప్పినట్టు ఉన్నాడు, భయభక్తులు కలిగి జీవించు, నా కుమారుడుగా ఉన్నాడు, తను ప్రత్యేకించుకున్నాడు, తను ప్రత్యేకించుకున్నాడు కాబట్టి నేను వాడిని కాపాడాలి అని నిర్ణయించుకొని ఏం చేశాడంటే 13వ వచనంలో దేవుడు నోవాహుతో అంటున్నాడు, సమస్త శరీరం మూలంగా భూమి బలాత్కారంతో నిండిపోయింది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో భూమితో కూడా నాశనం చేయుదును. ఇప్పుడు నోవాహు నీతిమంతుడుగా, నిందారహితుడుగా దేవుడితో నడవడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే జలప్రలయం గురించి నోవాహుకు తెలియజేశాడు. నోవాహు, నువ్వు నీతిమంతుడుగా జీవించవు, నా దృష్టిలో పడ్డావు, నాకు నమ్మకంగా ఉన్నాడు. ఇదిగో వీళ్ళందరూ చెడిపోయారు, అక్రమ విషయంలో నరమాతులుగానే జీవించారు. నువ్వు ఒక్కడిగా నువ్వు ప్రత్యేకించుకొని సపరేట్గా జీవిస్తున్నావు, నీతిమంతుడుగా, నిందారహితుడు. కాబట్టి ఇదిగో వీళ్ళందరినీ జలప్రలయంతో నాశనం చేద్దాం అనుకుంటున్నాను. నువ్వేం చేస్తావంటే నీకోసం ఓడను తీస్తావు. అర్థమైందా? ముందుగానే తెలియజేస్తున్నాడు, జలప్రలయం వస్తుంది, నాశనం చేస్తాను. నువ్వు నా దృష్టిలో కృప పొందుకున్నావు, నీతిమంతుడిగా జీవించావు కాబట్టి నేను నీకు చెప్తున్నాను. ఎందుకంటే మనం జాగ్రత్త పడతాం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే మనం కూడా నోవాహులాగా నీతిమంతులుగా జీవిస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం వస్తే ముందుగానే మనకు తెలియజేస్తాడు దేవుడు. అర్థమైందిగా? ఏదైనా ప్రమాదం వస్తే నోవాహుకి ఎలాగైతే ముందుగానే జలప్రలయం చెప్పాడు, అదేవిధంగా నీతిమంతులుగా ఉన్నప్పుడు మనకు కూడా దేవుడు తెలియజేస్తాడు. ఒకసారి ఉదాహరణకి ఒక 2 రోజుల్లో మనకి యాక్సిడెంట్ అవ్వాలి, దాన్ని ముందుగానే మన తన ఆత్మ ద్వారా ప్రేరేపణ కలిగిస్తాడు. ఎందుకంటే మనం జాగ్రత్త పడతాము. అర్థమైందిగా? మనం జాగ్రత్త పడాలని ముందుగానే మనకు తెలియజేస్తాడు. ఏదన్నా సమస్యలు రాబోతుంటే, అరే నువ్వు నీతిమంతుడిగా జీవించావు, నిందారహితుడిగా ఉన్నావు, నిన్ను నువ్వు సపరేట్ చేసుకుని ప్రత్యేకించుకున్నావు కాబట్టి ఇదిగో రేపు నీకు ప్రమాదం జరగబోతుంది, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉంది. ఈ ముందుగానే తెలియజేయడాన్ని బట్టి మనం జాగ్రత్తగా ఉంటాము. ఈ నోవాహు కూడా అదే చేశాడు. నోవాహు వీళ్ళందరినీ నాశనం చేస్తాను జరగలేదు, నువ్వు నా కొరకు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇదిగో నేను చెప్తున్నాను అని 14వ వచనంలో అంటాడు, చిత్తి సారకపు మ్రానుతో నీ కొరకు ఓడం చేసుకో. ముందుగానే చెప్పడానికి కాకుండా
ఎలా ఎలా కాపాడాలో, ఎలా కాపాడబడాలో కూడా తనకు ఐడియా ఇస్తూ ఓడం చేసుకో బాయ్ అని అన్నాడు. మనం కూడా నీతిమంతులుగా జీవిస్తే మనకు దేవుడు తెలియజేస్తాడు. ప్రమాదం వస్తే ఎలా బయటపడాలో తెలియజేస్తాడు, ఎలా మనం రక్షించబడాలో దేవుడు తెలియజేస్తాడు తన ఆత్మ ద్వారా. ఎప్పుడంటే మనం నోవహులా జీవించినప్పుడే ఆ దేవుని కుమారులు పాపం చేస్తున్న వాళ్ళు కూడా దేవుడు తన ఆత్మ ద్వారా తెలియజేశాడు. వద్దురే అబ్బాయి వాదించాడు. అయినా కానీ వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడాన్ని బట్టి నాశనం నేర్చుకుంటున్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మనోడు నోవహు ఇష్టానుసారంగా ప్రత్యేకించుకుంటాన్ని బట్టి ఓడం తీసుకోరా అని అన్నాడు. నోవహు నరుల చెడుతనముతో భూమంతా నాశనం అయిపోయింది కాబట్టి నువ్వు నీ కొరకు ఓడం తీసుకుంటే నువ్వు కాపాడబడతావు అని నోవహుకి ముందుగానే తెలియజేశాడు. ఇప్పుడు దేవుని నోవహు దగ్గర ఒక 2 చాయిస్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు దేవుడి మాటను విని ఓడనైనా చేసుకొని ఉండాలి, ఎప్పుడు వర్షం చూడలేదు, జలప్రలయం ఎప్పుడు రాలేదు అని అనుకోనైనా ఓడ తయారు చేసుకోకుండా ఉండాలి. నోవహు ఎప్పుడు జలప్రలయం చూడలా, అదివరకు ఎప్పుడు రాలా, వర్షం ఎప్పుడు పడలా, ఇక ఎందుకు ఎప్పుడు వస్తుంది జలప్రలయం రాదని ఓడ కట్టుకోకుండా ఉండాలా, లేదా దేవుడు చెప్పాడు కాబట్టి ఓడ కట్టాలి అనైనా ఉండాలి. అయితే నోవహు ఏం చేశాడంటే దేవుని మాటను నమ్మి ఓడను తయారు చేసుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7 ఏం చేశాడు నోవహు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7 విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఏం చేశాడంటే దేవుని మాటను నమ్మి అది వరకు చూడని సంగతులు అంటే ఎప్పుడు వర్షాన్ని చూడలామన్నాడు. అది వరకు చూడని సంగతులు అంటే ఎప్పుడూ మనోడు వర్షం చూడలా నోవహు, అయినా కానీ వర్షం పడింది అని దేవుడు చెప్పాడు కాబట్టి ఆ మాటను మేము నమ్ముకుంచి ఓడను కట్టాడు. దీనినే విశ్వాసం అంటున్నాం. కనిపించట్లేదు వర్షము, అయినా కానీ వస్తుంది అని నమ్మి ఓడను కట్టడాన్ని విశ్వాసం అంటున్నాం. కడబడిన సంగతులను గూర్చి దేవుడు చేత హెచ్చరించబడ్డాడు. అది వరకు చూడని సంగతులు, జలప్రలయం అది వరకు ఎప్పుడు చూడలా నోవహు, అయినా కానీ దేవుడు చెప్పిన మాటను నమ్మి వస్తుంది, జలప్రలయం వస్తుంది, వచ్చింది దేవుడు చెప్పాడు. ఆ మాట నేను నమ్ముకుంచి ఓడను కట్టాడు. దానిని విశ్వాసం అంటున్నాం. కనిపించలా జలప్రలయం, వర్షం కనిపించలా నోవహుకి, అది వరకు ఎప్పుడు చూడలేదు, అయినా కానీ వచ్చింది, వర్షం పడింది, జలప్రలయం వస్తుంది అని నమ్మడం బట్టి ఓడను తయారు చేస్తుంది. దీనిని విశ్వాసం అంటున్నాం. ఆ విశ్వాసాన్ని బట్టి ఏం చేసింది అంటే అందువలన లోకము మీద నిరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైపోయాడు. అంతే. నోవహు ఏం చేశాడంటే కనిపించని సంగతులను నమ్మాడు. విశ్వాసం అంటే అదే, నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి కూడా ఉన్నాయి అని నమ్మకమే విశ్వాసం. నీతిమంతులుగా మనల్ని విశ్వాసములుగా జీవించాలి అని దేవుడు చెప్తుంటే నోవహు మాత్రం అదే చేశాడు. కనిపించకపోయినా, ఎప్పుడు చూడకపోయినా ఉన్నది వస్తుంది అని నమ్మి ఓడను చేసుకుంటాం. కారణాన్ని బట్టి ఓడను చేసుకుంటాన్ని బట్టి ఇప్పుడు నీతిమంతులలో నీతికి కలుగు వారసుడు అయిపోయాడు. నీతిమంతులకు వారసుడు అయిపోయాడు నోవహు. మనం కూడా అంతే, నోవహులాగా మనం జీవించాలి. చూడకపోయినా దేవుడు చెప్తే వచ్చింది అని మనం నమ్మాలి. దేవుడు వాదిస్తుంటే మనం దాన్ని గ్రహించి దేవుడు చెప్పిన మాటను నమ్మి నోవహులాగా మనం జీవించాలి. అప్పుడు అలా జీవిస్తుంటే ఏమైందంటే నాశనం చేయాలి అనుకున్న దేవుడు మనల్ని రక్షిస్తాడు.
నాశనం చేయాలి అనుకున్న దేవుడు మనల్ని రక్షిస్తాడు, కాపాడతాడు. ఈ దేవుని రాకడ సమయంలో మనం కాపాడబడాలి, లేకపోతే రక్షించబడాలి, లేకపోతే ఈ తెగుళ్ళ మధ్యలో, లేకపోతే ఈ వైరస్, ఈ కొన్ని అనారోగ్యాల మధ్యలో మనం కాపాడబడాలి, రక్షించబడాలి అంటే వాళ్ళలాగా వీళ్ళలాగా నరమాత్రులుగా అక్రమాలు చేసుకుంటూ జీవించకుండా మనల్ని మనం ప్రత్యేకించుకుని నీతిమంతులుగాను నిర్దోషముగాను దేవుడితో సహవాసం నడుస్తూ ఉంటే దేవుడి దృష్టిలో మనం బ్రతుకొని మనం కాపాడబడతాము, మనం రక్షించబడతాము. మనం చూడకపోయినా నమ్మాలి, అవి మనం వినకపోయినా గ్రహించకపోయినా, మనం గ్రహించుకొని చూడకపోయినా వినకపోయినా మనం నమ్మి దేవుడు చెప్పింది చేస్తే మనం రక్షించబడతామంటే. నోవా ఏం చేశాడంటే దేవుడు చెప్పిన మాటను నమ్మి ఓడను సిద్ధం చేసుకొని ఇప్పుడు కాపాడబడ్డాడు, జలప్రాలయంలో కాపాడబడ్డాడు, రక్షించబడ్డాడు. తన మాత్రమే కాకుండా తన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడ్డారు అని దేవుని వాక్యం చెబుతుంది. 7వ అధ్యాయం 1వ వచనం. 7వ అధ్యాయం 1వ వచనం. ఆది కాండము 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా అంటున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని కనుక నీవును నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించండి. నోవాహు, ఈ తరంలో నువ్వు నీతిమంతుడిగా జీవించావు. నీ తరంలో అందరూ అక్రమాలు చేసుకుంటూ వాళ్ళ ఇష్టానుసారంగా జీవించుకుంటే నువ్వు మాత్రం నీతిమంతుడిగా జీవించావు కాబట్టి ఇదిగో ఓడలో రక్షించబడుతుంది, వాళ్ళందరూ నాశనం చేస్తారు. ఓడలో దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక్కడే ఈ తరంలో నీతిమంతుడిగా మనం కూడా మన తరంలో రక్షించబడాలంటే మనం నీతిమంతులుగా జీవించాలి. నీతిమంతులుగా జీవించడం అంటే ఏం చేశాడు నోవాహు? తన ప్రవర్తన విషయంలో, స్వభావ విషయం దేవుడికి అనుకూలంగా ఉంది. నిర్దోషిగా నిందారహితంగా జీవించాడు, దేవుడితో సహవాసం చేస్తూ దేవుడితో నడిచాడు. ఇలా జీవించడమే నీతి, లేకపోతే నీతిమంతులుగా జీవించడం. అలా జీవించడాన్ని బట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నోవాహు ఓడలో రక్షించబడతాడు. ఇప్పుడు నోవాహు తన తరం వారందరిలో పాపం చేస్తూ జీవించకుండా నీతిమంతుడిగా జీవించడం దేవుడు చూసి 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 ఏం చేశాడంటే ఇప్పుడు ఆ విశ్వాసం ఓడను కట్టుకోమన్నాడు. 120 సంవత్సరాలు దాదాపు ఓడను కట్టాడు కట్టాడు కట్టాడు. ఒక్కరోజు కూడా తనకు అవిశ్వాసం రాల. 120 సంవత్సరాలు దాదాపుగా ఓడ కడతా ఉన్నాడు. ఒక్కసారి కూడా తనలో అవిశ్వాసం కలగల. నేను ఎప్పుడు వర్షం చూడలేదు కదా, ఎప్పుడు పడిందిలే అని అనుకోవాలంటే నోవాహు. ఎప్పుడు జలప్రలయం రాలేదు, ఇప్పుడు జలప్రలయం ఎందుకు వస్తుంది అని అనుకోవాలి. 120 సంవత్సరాలు కడతా 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 వాళ్ళలాగా అక్రమాలు చేసుకుంటూ జీవించలేదు. కానీ దేవుడి మాటను నమ్మి విశ్వాసంతో ఓడ కట్టాడు. అప్పుడు ఓడ కట్టిన తర్వాత దేవుడు అంటున్నాడు, నోవాహు ఈ తరంలో నువ్వు ఒక్కడే నీవే నీతిమంతులుగా ఉంటుంది నేను చూశాను. ఓళ్ళకు అంతేకాదు నీ ఇంట్లో వాళ్ళని కూడా నువ్వు తీసుకెళ్ళు అంటే నోవాహు ద్వారా తన కుటుంబము రక్షించబడింది అని అంటే పొరపాటు. నీకు అర్థమైందిగా? నోవాహు ద్వారా తన కుటుంబం రక్షించబడింది అంటే అది కరెక్ట్ కాదు. నోవాహు నీతిమంతుడిగా జీవించాడు కాబట్టి తన కుటుంబం రక్షించబడింది, అది కరెక్ట్ కాదు. కానీ నోవాహు ఏం చేశాడంటే తన ప్రవర్తన, తన దేవుని భయభక్తులు తన కుటుంబానికి నేర్పిస్తూ తన కుటుంబాన్ని కూడా ప్రవర్తన విషయంలో, స్వభావం విషయంలో దేవుడికి అనుకూలంగా ఉండేలా జీవించడం నేర్పించాడు. నోవాహు ఏం చేశాడంటే తాను నీతిమంతులుగా జీవించడమే కాకుండా తన కుటుంబాన్ని కూడా నీతిమంతులుగా నడిపించాడు. తాను నిందారహితుడుగా నిర్దోషిగా జీవించడమే కాకుండా తన కుటుంబాన్ని కూడా అలా జీవింపజేశాడు. తన కుటుంబాన్ని కూడా అలా
అలా నడిపించుకున్నాడు కాబట్టి ఇప్పుడు నోవహు కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడ్డారు. అంతేగాని ఇంట్లో ఒకరు రక్షించబడితే వాళ్ళ ద్వారా అందరూ రక్షించబడతారు అంటే సరైనది కాదు, అది కరెక్ట్ కాదు. ఒకరు రక్షించబడితే నువ్వే రక్షించబడతావు, నీ ద్వారా వాళ్ళెందుకు రక్షించబడతారు? వీళ్ళు ఏం చేశారంటే కుటుంబంలో వాళ్ళు రక్షించబడడానికి వీళ్ళు కూడా నోవాహులాగా నీతిమంతులుగా నిర్దోషంగా ఉండడాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, నోవాహు నీ తరంలో నువ్వు నీతిమంతులుగా ఉన్నావు, నీ కుటుంబంలో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నువ్వు నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఓడలోకి ప్రవేశించండి అని అన్నాడు. అర్థమైంది ఎంతవరకు మీకు? నోవాహు ఏం చేశాడంటే తన తరములో నిందారహితుడిగా నిర్దోషిగా జీవించడాన్ని బట్టి కృప పొందుకున్నాడు. కృప పొందుకొని రక్షించబడ్డాడు ఆ జలప్రలయం నుంచి, కాపాడబడ్డాడు ఆ జలప్రలయం నుంచి. దేవుడి కుమారులేమో నశించిపోయారు. వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు. నీతిమంతులు అయి ఉండే విశ్వాసులే వాళ్ళు అయినా కానీ వాళ్ళు వాదిస్తున్నాడు వాళ్ళు నాశనం అయిపోయారు. నోవహు వాళ్ళ కుటుంబం మాత్రం దేవునికి భయభక్తులుగా జీవించడాన్ని బట్టి రక్షించబడ్డారు. ఆ ప్రమాదం నుంచి ఆ నాశనం నుంచి రక్షించబడ్డారు. మనం కూడా అంతే రక్షించబడాలి. ప్రతి సమస్యలో నుంచి మనం బయటపడాలి. ప్రతి అనారోగ్యం నుంచి మనం కాపాడబడాలి లేదా రక్షించబడాలి అని అంటే దేవుడు చెప్పిన మాటను మనం నమ్మాలి. దేవుని భయభక్తులుగా మనం జీవిస్తే దేవుడి దృష్టిలో మనం పడినప్పుడు ఇక ఆయనే మనల్ని చూసుకుంటాడు. దేవుడి దృష్టిలో మనం ప్రత్యేకించుకొని జీవించినప్పుడు ఇక ఆయనే మన బాధ్యత అంతా ఆయనే తీసుకొని మనకి ఏదైనా అనారోగ్యం వస్తే దాంట్లో నుంచి మనల్ని కాపాడతాడు. మనకి ఏదైనా సమస్య వస్తే దాంట్లో నుంచి మనల్ని కాపాడతాడు. ఎందుకంటే మనల్ని మనం ప్రత్యేకించుకొని మన ప్రవర్తన అంతా దేవుడికి అనుకూలంగా ఉంది కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తుంటే దేవుడి నుంచి మనం కృప పొందుకొని ఆయన మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. ఈ నోవహు జీవితంలో నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే మన తరంలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ మనం మాత్రం నీతిమంతులుగా నిర్దోషముగా దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పాపాలు చేస్తూ విగ్రహారాధికులైనా అయితే పెళ్లిళ్ళు చేస్తున్న వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పటికీ మనం వాళ్ళలాగా ఉండకుండా ఇదిగో నోవహులాగా మనల్ని మనం ప్రత్యేకించుకొని దేవునికి అనుకూలంగా మన ప్రవర్తన నిర్దోషంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం రక్షించబడతాము. మన తరంలో ఉన్న వాళ్ళు పాపాలు చేస్తూ మనం చూస్తుంటే మనం వాళ్ళలాగా మనం ఉండకుండా నీతిమంతులుగా ఉండాలి. ఇలా జీవించినప్పుడు ఏమవుతుందంటే దేవుడు మనకు జరగబోయే సంగతులను ముందుగానే తెలియజేస్తాడు. నోవహుకు తెలియజేసినట్టు జరగబోయే సంగతులను మనకు ముందుగానే తెలియజేస్తాడు. తన ఆత్మ ద్వారా మనకు ఒక ప్రేరేపణ కలిగించేస్తాడు. ఎందుకంటే అప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాము, మనం కాపాడబడతాము. అలా మనకు తెలియచేయాలి, ముందుగానే మనం కాపాడబడాలంటే నోవహులాగా నీతిమంతులుగా నిర్దోషములుగా నిందారహితులుగా మనం నడుస్తూ జీవించాలి. మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి. మనల్ని మనం ప్రత్యేకించుకున్నప్పుడే మనం దేవుని కుమార్తెలము అని అవుతాం. నోవహు అది వరకు చూడకపోయినా నమ్మాడు. అది వరకు ఎప్పుడు వర్షం పడకపోయినా వర్షం పడుతుంది అని నమ్మడాన్ని బట్టి ఓడను తయారు చేసుకొని రక్షించబడ్డాడు. మనం కూడా అంతే. మనకు ఏదైనా దేవుడు చెబితే అది మనం చూడకపోయినా మనం వినకపోయినా మనం దాన్ని నమ్మి దేవుడు ఏం చెప్పాడు అది మనం చేసినప్పుడు మనం రక్షించబడతాం, మనం కాపాడబడతాము. అలా కాపాడబడాలి అంటే నోవహులాగా మనం జీవించాలి. నోవహులాగా మనం ఏం చేశాడు? నోవహు దేవుడి దృష్టికి కృప పొందుకున్నాడు అనడానికి ఏం చేశాడు నోవహు? 3 కారణాలు. దేవుడు చూస్తున్నప్పుడు దేవుడి దృష్టిలో కృప పొందుకోవడానికి ఏం చేశాడు నోవహు? మొదటిగా నీతిమంతులుగా జీవించాడు. రెండవదిగా
నిర్దోషిగా లేదా నిందారహితుడిగా జీవించాడు. మూడవదిగా దేవుడితో నడిచాడంటే దేవుడితో సహవాసం చేసుకున్నాడు. అలా జీవించడాన్ని బట్టి దేవుడి దృష్టిలో కృప పొందుకొని రక్షించబడ్డాడు. మనం కూడా దేవుడి దృష్టిలో కృప పొందుకోవాలి, మనం రక్షించబడాలి. ఆయన రాకడ సమయంలో కావచ్చు, ఏదైనా సమస్యలు, ఇబ్బందుల్లో, లేదా అనారోగ్యాల మధ్యలో మనం రక్షించబడాలి అని అంటే మనం దేవుని భయభక్తులు ఏం చేస్తాం, అది మనం జీవిస్తున్నప్పుడు మనం రక్షించబడతాం. ఆమె అర్థమైందిగా మీకు ఇదంతా. ఈరోజు మనందరం ఒక తీర్మానం తీసుకోవాలి. దేవుడు చెప్పాడు నీతిమంతులు విశ్వాసముగా జీవించాలని. నోవాహు ద్వారా ఎలా విశ్వాసంతో జీవించాలని మనం నేర్చుకున్నాం. దేవుడు ఏం చెప్పాడు? నీతిమంతులుగా మిమ్మల్ని అందరినీ చేశాను, విశ్వాసంతో జీవించాలని జీవించినంత కాలము అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటో నేర్చుకున్నాం నోవాహు ద్వారా. మనందరూ ఒక తీర్మానం తీసుకోవాలి. ఏంటంటే నేను కూడా ఈరోజు నుంచి నా తరములో వాళ్ళ జోలి రోజులు నేను బాగు నిర్దోషిగా నీతిమంతులు, నా ప్రవర్తన విషయంలో దేవుడికి అనుకూలంగా నేను జీవిస్తాను. నా స్వభావం విషయంలో నేను దేవుడికి అనుకూలంగా నీతిమంతులుగా జీవిస్తాను. నిర్దోషిగా, నిందారహితుడిగా, లేకపోతే దేవుడితో నడుస్తూ జీవిస్తాను. అన్ని రోజుల నుంచి మనందరం ఒక తీర్మానం తీసుకొని అలా నడుచుకుంటూ జీవిస్తుంటే తన రాకడ సమయంలో మనందరం రక్షించబడతాము, మనందరం కాపాడబడతాము. ఎంతమంది ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటారు? నేను కూడా నోవాహులాగా జీవిస్తాను, నేను కూడా ఈ తరంలో నోవాహులాగా బతుకుతాను అని ఎవరు ఎంతమంది తీర్మానం తీసుకుంటారు? చేతులు అసలు దేవుడు చెప్తున్నాడు విశ్వాసం మూలంగా జీవించాలి. అలా జీవించాలంటే నోవాహులాగా మనం చెప్పాలి. ఈరోజు మనందరం ఒక తీర్మానం తీసుకున్నాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమె ప్రార్థన చేస్తాం.